మారోలెస్ గా ఉందండి. మౌల్డ్ మిల్క్ మేడ్ లాంటివి లేకుండానే మినిట్స్ లో మేక్ చేసేద్దారండి. ఒక గిన్నెలో బటర్ వేసి మన సేమియాలు అందులో వేసేసి 3-4 నిమిషాల పాటు త్వరగా వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. మరుగుతున్న నీళ్ళలో గిన్నె పెట్టుకుని చిన్న వైట్ చాక్లెట్ వేసేసుకుని కరిగిన వెంటనే కేకులకి బిస్కెట్లకి బటర్ కి వచ్చిన మౌల్డ్స్ లో చాక్లెట్ ని స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ గిన్నెలో డార్క్ చాక్లెట్ గానీ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ గానీ వేసుకుని కరిగిన వెంటనే పట్టుకెళ్లి మౌల్డ్స్ మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకుని తీసుకెళ్లి 5 నిమిషాల పాటు డీ ఫ్రిడ్జ్ లో పెట్టి సెట్ చేసేయండి. అవుట్ తీసుకుని ముక్కలు చేసేసుకున్నాక సీజర్ లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి ఒక గిన్నెలో వేసేసుకుని 2 చెంచాలు పంచదార వేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే 4-5 నిమిషాల పాటు చిక్కబడి చూపిద్దట్టుగా దగ్గర పడిపోయిన తర్వాత తీసి చల్లర పెట్టేసుకోండి. మిక్సీ జార్ లో కొన్ని పిస్తా పప్పులు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఏ పెట్టుకున్న సేమియాల్లో పిస్తా పౌడర్ సగం మ్యాంగో ప్యూరీ కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక లో పెట్టిన మౌల్స్ తీసుకుని ఫస్ట్ మ్యాంగో ప్యూరీ వేసేసి తర్వాత సేమియా మిశ్రమాన్ని కూడా శుభ్రంగా సర్దేసుకుని కరగబెట్టుకున్న చాక్లెట్ తో పూర్తిగా కవర్ చేసేసుకుని డీ ఫ్రిడ్జ్ లో పావుగంట పాటు వదిలేసి తర్వాత తీసుకుని ముక్కలు చేసుకుని కొరుకుందంటే ఉంటదండి. మధురం అనే మాట కూడా మంత్రముగ్ధం అయిపోవాల్సిందేనండి.